హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ అనేది చాలా ఈజీ అండి. ఎగ్ ఫ్రై చాలా వెరైటీస్ చేస్తారనమాట. ఎగ్ ఫ్రై అనేది చాలా విధాలుగా చాలా రకరకాలుగా చేస్తుంటారు. సో నేను కూడా ఇవాళ ఒక కొత్త రకం చేయబోతున్నానండి. ఏం లేదండి, చాలా సింపుల్. నేను 10 గుడ్లు అయితే తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. పచ్చికారంతో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. అంటే సైడ్కి పప్పు అలా చేసుకున్న పక్కన సైడ్కి తినొచ్చండి. సైడ్ నంచుకోవడానికి అనేది చాలా బాగుంటుంది. పిల్లలకైతే అసలు ఏ రెసిపీ అవసరం లేదు, దీంతోటే కడుపు నిండా తింటారనమాట. ఇలా బాగా ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి. చూసారు కదా, ఇంకొంచెం 2 మినిట్స్ టైం పడుతుంది. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయాయి. మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పెంక్ అనేది అంతా తీసేసుకుందాం. ఎగ్స్ ఉండే పెంక్ అంతా తీసేసుకొని మనం ఎగ్స్ అనేది పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిచ్చుకుందాం అండి. ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్లో 5 or 6 పచ్చిమిర్చి, అల్లం కనుక ఉంటే అల్లం వేసుకోండి. నాకు ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వేయట్లేదు. సో పచ్చిమిర్చి, అల్లము, వెల్లిపాయ మరియు రుచికి తగ్గట్టు చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 3 ఆనియన్స్ని సన్నగా మనం పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ఇవి బాగా మగ్గించుకోవాలండి, ఇవి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం చిటికెడు అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఎందుకంటే ముందుగా ఎందుకు వేస్తున్నానంటే స్మెల్ అనేది రాదనమాట. అల్లం పేస్ట్ వేసేటప్పుడు మళ్ళీ తర్వాత పచ్చివాసన స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఆయిల్లో ఆనియన్స్ ఇప్పుడే అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం పేస్ట్ మరియు చిటికెడు పసుపు వేసుకొని ఇలా బాగా టోటల్ మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. చూసారు కదా, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇప్పుడు వేసుకొని టోటల్గా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాతనే మనము ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగేలోపు ఒకసారి మూత పెట్టేసుకొని మనం ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్కి స్క్రాచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మార్క్స్ లాగా పిన్నుతో కానివ్వండి లేదా ఇలా చాకుతో కానివ్వండి, ఇలా మార్క్స్ చేసి పెట్టేసుకోవాలి. ఎగ్స్ అన్నిటికీ కంప్లీట్గా ఇలా మార్క్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మార్క్స్ పెట్టేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం ఈ ఎగ్స్ని అందులో వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చాలా సింపుల్ రెసిపీ అండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఎలా ఉందో తెలిసేది. చూసారు కదా, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈక్వల్గా కలిసేట్టుగా మనం కలుపుకోవాలి. అన్ని ఎగ్స్కి టోటల్ మిశ్రమం అంతా బాగా ఆనియన్స్ కానివ్వండి, ఆ పచ్చిమిర్చి కానివ్వండి, అల్లం పేస్ట్ అంతా ఈక్వల్గా అంటేలాగా మనం కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట ఈ ఫ్రై అనేది. చాలా కమ్మగా ఉండే ఎగ్ ఫ్రై అండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.